సౌత్ ఇండియన్ టిఫిన్స్ చేయగల 2 years ఎక్స్పీరియన్స్ కలిగిన చెఫ్లు కావాలి. హోటల్ 1977. టిట్కో హౌసెస్ పైన నేను వింటున్నన్ని రకరకాల వర్జన్స్ డిఫరెంట్గా ఉన్నాయి సార్. మీ వర్జన్ కూడా దానిపైన ఏందో వినాలని ఉంది. ఇప్పుడు కొంతమంది ఏమో అవి ఉండేలా కట్టలేదు అని, కొంతమంది ఏమో ఏంటో అది ఉండిపోయినాయి అట్లా ఎవరు ఇవ్వట్లేదు అని, మీరేమో ఇచ్చుకోండి అని, వాళ్ళేమో ఇయ్యకుండా ఆపి ఆ రంగులు మార్చేసి అసలు ఏందో అర్థమైతలే. పాపం ఇల్లు లేని వాళ్ళు మాత్రం వాటి కోసం ఇట్లా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అవును. టిట్కో హౌసెస్ అనేది ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ప్లస్ కొంత వాళ్ళు కూడా కట్టుకునేది ఎవరైతే కావాలనుకున్నాడు. అందులో మినిమం 300 square feet ఒక్కొక్క హౌస్ వచ్చి, దాన్ని ఆ కన్స్ట్రక్షన్ అవి అర్బన్ ప్లేసెస్లో ల్యాండ్ తక్కువగా ఉంటుందని ఒక అపార్ట్మెంట్లు మనం ఎలా అయితే డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారో ఆ విధంగా షాపూర్జీ, పల్లంజీ లాంటి ఒక బిగ్గెస్ట్ కాంట్రాక్టర్స్కి, బెస్ట్ కాంట్రాక్టర్కి ఇచ్చి కాంక్రీట్ వాల్స్ తోటి 40 to 60 feet రోడ్స్ వేసి ఒక కమ్యూనిటీ లివింగ్, అందులో అన్ని ఫెసిలిటీస్ వచ్చే విధంగా డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ, గ్యాస్ కానీ వచ్చే విధంగా చేసింది. అలాంటి దాంట్లో కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఈ పేరు వస్తుందని చెప్పి మొత్తం వాటిని ఇవ్వకుండా అట్లా పెట్టేశారు. వీళ్ళు ఏమైంది, అందులో ఏ పర్సన్ అయితే కొనుక్కుంటారో వాళ్ళ కాంపోనెంట్ కొంత ఉంటుంది. 50,000 1,00,000 వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే 300 square feet నుంచి 400 కొనుక్కునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు, బయట నుంచి అప్పులు తీసుకొచ్చి ఆ ₹1,00,000 ఇచ్చారు. వాళ్ళేమో బయట రెంట్ పే చేసుకుంటా ఉన్నారు నెలకు 5,000, అంటే సంవత్సరానికి 60,000, 5 ఏళ్లలో ఇప్పుడు ఒక 4 లక్షలు అయి ఉంటుంది. సో ఆ బ్యాంక్ వాళ్ళు ఏమో అతన్ని డబ్బులు ఇచ్చిన 1 lakhకి బ్యాక్ ఇవ్వమంటున్నారు. ఇక్కడేమో ఇల్లు రాలేదు వీళ్ళకి. చూడండి ఎంతటి దుర్మార్గం ఇది. అందుకే ఆవేశం వస్తుంది మీరు అని ఎందుకంటున్నారంటే. సో అవన్నీ అట్లా పెట్టారు. వాటిలో ఫినిష్ చేయాల్సిన డ్రైనేజీలు కానీ, లేకపోతే వాటర్ సోర్స్ కానీ, లేకపోతే దానికి కావాల్సిన రోడ్డు కానీ అవన్నీ ఇన్కంప్లీట్గా వదిలేశారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు 80% కన్స్ట్రక్ట్ చేశారు. ఈ 10-20% కంప్లీట్ చేస్తే మిగిలినంతా యూజబుల్ అవుతుంది. ఈ ఎప్పుడైతే కన్స్ట్రక్ట్ చేయలేదో 80% ఈజ్ యూజ్లెస్. సో ఆ ఫౌండేషన్స్ లీక్ అయిపోవటం, ఇలా అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ టిట్కో హౌసెస్లో. ఇప్పుడు ఏం చేశారు, 1 cent పట్టాలని ఒక 50 గజాలు ఇళ్ళు దానికి స్థలం ఇచ్చారు. ఓకే, అది ఇచ్చావు కరెక్ట్. 50 గజాలు అనేది ఒక మంచం కూడా పట్టదు జనరల్గా. తెలుగుదేశం పార్టీ కూడా ఇచ్చింది పట్టాలు, కానీ ఎప్పుడు 3 సెంట్లు తక్కువ ఎప్పుడు ఇవ్వలేదు. మీకు కనీసం ఒక 3 సెంట్లు ఉంటే ఏంటంటే చిన్న ఇల్లు కట్టుకున్న పక్కన ఒక గేదో లేకపోతే ఏదో ఒకటి పెట్టుకొని వాళ్ళు పేదవాళ్ళు కొంత వాళ్ళకి వచ్చే విధంగా చేసుకుంటారు. సో రూరల్ ప్లేసెస్లో టిట్కో హౌసెస్ కాకపోయినా ల్యాండ్ అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి అలా 2-3 సెంట్లు పట్టాలు ఇవ్వటం కరెక్ట్ విధానం. అది తెలుగుదేశం పార్టీ విధానం. అర్బన్లోనేమో టిట్కో హౌసెస్, రూరల్లోనేమో 2-3 సెంట్లు పట్టాలు ఇచ్చి అందులో ఇల్లు కట్టించే విధానం తెలుగుదేశం పార్టీ విధానం. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. మీరు కలర్లు అన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు 750 కోట్లు సలహాదారులకి 1,300 కోట్ల రూపాయలు కలర్లు మార్చడానికి ఖర్చు పెట్టారు. సో ఇప్పుడు దానివల్ల ఆయన సాధించింది ఏంటి, ఎంత రాజకీయం అంటే ఆయన కట్టించినట్టు. అంటే ప్రజలందరికీ తెలుసు ఎవరు కట్టించింది ఏంటి అని. దిస్ ఈజ్ అన్ఫార్చునేట్. వాళ్ళు ఇవ్వడానికి కూడా ముందు పడట్లేదు. దానివల్ల చాలా మంది ప్రజలు ఇవ్వడానికంటే అది కంప్లీట్ అవ్వలేదు. ఆ 10-20% ఏవైతే ఉన్నాయో చిన్న చిన్నవి కంప్లీట్ చేస్తే వాళ్ళు ఉంటారు. కొన్ని చోట్ల అయిపోయిన వాటికి కూడా ఇవ్వట్లేదు. నేను ఈ ప్రశ్న నిన్న ఈయన చిన్ని గారిని కూడా అడిగిన అనమాట. సో ఈ ప్రశ్న మిమ్మల్ని అడగాలని అనుకుంటున్నా అందుకోసమే. సో యాక్చువల్గా బీజేపీ నుంచి పెద్ద పెద్ద లీడర్లు టికెట్ కావాలని కోరింటారు ఈ కాన్స్టిట్యుయెన్సీలలో. అయినప్పటికీ కాదని మీకు ఇవ్వాలి టికెట్ అని బాబు గారు అనుకోవడానికి కారణం ఏందని మీరు అనుకుంటున్నారు? ఇదేనమ్మా, అంటే నేను ఎప్పటి నుంచో పార్టీతో ఉన్నటువంటి లాయల్టీ, నేను ఈ ప్రాంతానికి కానీ రాజధానికి కానీ ఏదో ఒక చేయగలిగిన నాకున్న ఇంటర్నేషనల్ కనెక్షన్స్ కానీ ఒక సమర్థత, దీనన్నిటికంటే ముఖ్యంగా నేను కూడా ఒక కార్యకర్తలాగా తెలుగుదేశం పార్టీకి చాలా రోజుల నుంచి కష్టపడ్డాను. ఇవన్నీ కాంబినేషన్స్ చూసి ఇచ్చారు తప్పించి ఏదో 1-2 రీజన్స్ తోటి. మీ దగ్గర ఉన్న పైసలు చూసి ఇవ్వలేదంటారా? మా గుంటూరు పార్లమెంట్లో డబ్బులు పెట్టేవాళ్ళు ఇంతమంది ఉన్నారు. ఎందుకంటే ఈ సీటు గెలిచే సీటు తెలుగుదేశం పార్టీకి. ముఖ్యంగా ఎలక్షన్ టైం వచ్చేటప్పటికి అసలు ఆ డబ్బు అనేది ఆఫ్ ద లీస్ట్ ఆఫ్ ఆల్ దోస్. నాకు తెలిసి డబ్బులు ఎందుకు, ఎంతమంది దగ్గర డబ్బు ఎందుకు సార్? టికెట్లు కొనుక్కుంటున్నారు కదా సార్, కోట్లు. అదేనమ్మా, అదే చెప్పేది. అందరు కొనుక్కో, అది మీ మిస్కన్సెప్షన్ అంతే. చంద్రబాబు నాయుడు గారు నిజంగా డబ్బులు కావాలంటే ఆయన 1000 కోట్లు ఎప్పుడో సంపాదించుకునేవాళ్ళు. దిస్ ఈజ్ నాట్ అబౌట్ మనీ. జనరల్గా ఏంటంటే ఒక క్యాండిడేట్ వచ్చినప్పుడు వాళ్ళు ఎలక్షన్ ఫేస్ చేయగలరా లేదని చూస్తారు, ఎవరైనా చూస్తారు, అన్ని పార్టీల వాళ్ళు.
బట్ దట్ ఈజ్ ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ ద హోల్ గేమ్. అసలు డబ్బుతో రాజకీయం చేయగలం అని ఎవడన్నా అనుకుంటే వాళ్ళంత అజ్ఞాని ఇంకొకళ్ళు ఉండరు. ఓ, మీ ఆలోచన నిజంగా కొంచెం డిఫరెంట్గానే ఉంది సార్. ఎందుకంటే నేను చాలా మందిని ప్రశ్న అడిగినప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. లైక్ ఎట్లా అంటే అవును రాజకీయాలు ఆ విధంగా మారినాయి, అది దురదృష్టమే, కానీ ఏం చేయలేని పరిస్థితి అన్నట్టుగా ఒప్పుకుంటారు. బట్ మీరు మాత్రం ఇంకా చాలా గట్టిగా మాట్లాడుతారు దీనిపై. మీరు ఇంతసేపు నాతో మాట్లాడారు, మీరు డబ్బు అనేది ఇప్పుడు తీసుకొచ్చారు, కానీ మీరు ఏమంటా ఉన్నారు, మీరు క్యారెక్టర్, మీరు అందరు ఇదే కదా నా గురించి మాట్లాడుతుంది. డెఫినెట్లీ మీరు నా క్యారెక్టర్ లీడర్షిప్ క్వాలిటీస్ గురించి మాట్లాడుతున్నారు, కానీ డబ్బు గురించి ఎవరు మాట్లాడుతున్నారు? దట్ వెంట్ టు బ్యాక్ ఆఫ్ ది గేమ్ కదా. అండ్ ఇంకొకటి సార్, ఎప్పుడైతే ఒక ఎన్ఆర్ఐ ఆల్రెడీ బిజినెస్ లో ఉన్న వ్యక్తి పాలిటిక్స్ లోకి వస్తే ఆ వ్యక్తిని గెలిపించడానికి ఇంకో రీజన్ ఉంటుంది ప్రజల దగ్గర. ఈయనను గెలిపించుకుంటే ఈయన ఉద్యోగాలు ఇప్పిస్తాడేమో మన పిల్లలకి, అవును రైట్, ఏమైనా కంపెనీలు పట్టుకొస్తాడేమో మన దగ్గరికి, సో దట్ మన పిల్లలందరూ మంచి ఉద్యోగాలు చేసుకుంటారు అని చెప్పేసి ఇలాంటి ఆలోచన ఏమైనా ఉందా? ఎందుకంటే ప్రస్తుతం ఇక్కడున్న ఘోరమైన పరిస్థితి అంటే ఉద్యోగాల కోసం ఎంత ఘోరంగా తిరుగుతున్నారంటే యూత్. అవును, ఎందుకంటే ఇండియాలో నిరుద్యోగం 12% ఉంది, ఆంధ్రాలో 24% ఉంది, డబుల్ అన్ఎంప్లాయ్మెంట్. సో డెఫినెట్గా ఫండమెంటల్గా మేము చేయాల్సిందే అది. ఇప్పుడు అదే చెప్పాం కదా ఇందాక ఒకసారి మీతో మాట్లాడతా, 120 సంస్థలను ఈ ప్రాంతం నుంచి తీసేశారు. అవి ఉండుంటే అవి కన్స్ట్రక్ట్ చేయాలని ఇప్పుడు నేనైనా రేపు గెలిచిన తర్వాత వీళ్ళని వెళ్ళాలి, కన్విన్స్ చేయాలి. కన్విన్షన్లో వాళ్ళందరూ అడుగుతారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇదే విధంగా డిస్ట్రక్షన్ చేస్తే మా పరిస్థితి ఏంటని వాళ్ళు అడుగుతారు. సో అంత ఈజీ కాదు. కాకపోతే 1కి 4 సార్లు వెళ్ళి మేము ఇవ్వాల్సిన రీఅష్యూరెన్సెస్ ఇచ్చి తీసుకొచ్చి వాళ్ళు ఎన్ని కన్స్ట్రక్ట్ చేసి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలంటే మినిమం 3 years పడుతుందో 4 years పడుతుందో. అందుకే నేను ప్రజలందరికీ ఎవరికన్నా ఈ ఓటింగ్ వన్ టైం అని చూస్తానికి ఇట్లాంటి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏంటంటే 5 years అనుకుంటారు. దిస్ ఈజ్ నాట్ అబౌట్ 5 years, దిస్ ఈజ్ అబౌట్ 8 years. లాస్ట్ 5 years పోయింది కదా, ఇప్పుడు మళ్ళీ మేము వచ్చి ఎన్ని చేసి అన్ని ఎంప్లాయ్మెంట్కి వెళ్ళాలంటే అనదర్ 3 to 4 years. అంటే ఒక మనిషికి, ఒక యంగ్ 25-30 ఏళ్ళకి బయటకు వచ్చిన వ్యక్తికి వాళ్ళ లైఫ్లో 8 to 9 years పోయిందంటే ఎంత ఇబ్బందులు ఉంటాయో చూడండి. నేను తాడికొండ వెళ్తా ఉంటే ఒక అతను చెప్తా ఉన్నాడు, అన్న 3 years అయిందన్న డిగ్రీ అయిపోయి జాబ్ లేదన్నా, అల్లాడిపోతున్నావు అన్న, దాని గురించి మాట్లాడన్నా అని. ఎన్ని రియల్ ప్రాబ్లమ్స్ అంటే బేసిక్గా నాకు చాలా మంది ఒక ఫిగర్ చెప్తారు సార్, నేను ఇన్ని ఉద్యోగాలు ఇప్పిస్తా, నేను మాటిస్తున్నా అని చెప్పేసి. అట్లా మీరేమనుకోలేదా? అమ్మ ఇది ఒక్కటి అదే చెప్తున్నాను నేను. ప్రాక్టికల్ నేనేదో అబద్ధాలు చెప్పేసి నోటికి వచ్చినట్టు చెప్పాలని నేను రాలేదు రాజకీయాల్లోకి. ఐఎమ్ ఏ డిఫరెంట్ పర్సన్. నేను ఒక టార్గెట్ 1 lakh పెట్టుకున్న టార్గెట్ అది ఎంతవరకు రీచ్ అవుతాననేది టైం విల్ టెల్. ఇట్ కుడ్ బి 75,000, ఇట్ కుడ్ బి 150,000. ఓకే, బట్ ఇందులో నా ఎఫర్ట్ అయితే మాత్రం ఆ టార్గెట్కి తగ్గ ఎఫర్ట్ అయితే ఉంటుంది. అవుట్కమ్ అనేది దేవుడు, ప్రజలు నిర్ణయిస్తారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.